వ్యూయర్స్ www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. అలానే డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. కంప్యూటర్ కోర్సులో ఈచ్ అండ్ ఎవరీ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం పేజ్ మేకర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనం నేర్చుకుందామండి. ముందు మనం పేజ్ మేకర్ని ఎలా ఓపెన్ చేయాలంటే, నేను స్టార్ట్ బటన్లోకి వెళ్ళి స్టార్ట్ బటన్లో ఆల్ ప్రోగ్రామ్స్లో అడోబ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ అడోబ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దీనిలో పేజ్ మేకర్ 7.0 దీన్ని ప్రెస్ చేసి అడోబ్ పేజ్ మేకర్ 7.0 అని ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. లేదా మనకి డెస్క్టాప్ మీద అడోబ్ పేజ్ మేకర్ అని డిస్ప్లే అవుతుంది చూడండి, దీన్ని ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుందండి. చూడండి వ్యూయర్స్, ముందు నేను ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను. న్యూ పేజీ తీసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే అని ప్రెస్ చేస్తున్నానండి. మనం ఈ డాక్యుమెంట్ సెటప్ గురించి తర్వాత చెప్పుకుందామండి. నేను ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టోటల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి, టోటల్ పేజ్ మేకర్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఈ పైదాన్ని టైటిల్ బార్ అంటారండి. అండ్ దాని కింద డిస్ప్లే అవుతుంది సార్, ఈ మొత్తాన్ని మెనూ బార్ అంటారు. ఏది ఫైలు, ఎడిట్, లేఅవుట్, టైపు, ఎలిమెంట్, ఈ మొత్తాన్ని మెనూ బార్ అంటారు. ఈ కింద దాన్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. వీటిని రూలర్స్ అంటారండి. హారిజాంటల్ రూలర్, వర్టికల్ రూలర్. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ డిస్ప్లే అవుతుంది చూడండి, దీన్ని 0 పాయింట్ అంటారు. ఓకేనా? అండ్ దీన్ని టూల్ బాక్స్ అంటారు. అండ్ ఇక్కడ మనకి LR అని కనపడుతుంది చూసారు కదా, లెఫ్ట్ రైట్, దీన్ని మాస్టర్ పేజ్ ఐకాన్స్ అంటారు. ఆ పక్కన మనకి 1 అని, ఒక్కోసారి 2, 3 అని ఇంకా వరుసగా ఉంటాయండి, వాటిని పేజ్ ఐకాన్స్ అంటారండి. అండ్ దీన్ని కలర్ ప్యాలెట్, అండ్ వీటిని స్క్రోల్ బార్స్ అంటారండి. దీన్ని ఏమంటారంటే కంట్రోల్ ప్యాలెట్ అంటారండి. కంట్రోల్ ప్యాలెట్. ఈ మొత్తాన్ని ఏమంటారంటే మార్జిన్ గైడ్స్ అంటారండి. ఇవి మార్జిన్ గైడ్స్. దీన్ని పేజ్ బౌండరీ అంటారు. మరి ఇంకా ఈ ఏరియా చూసారు కదా, ఈ మొత్తం వర్క్ ఏరియా అంటారండి. ఈ ప్లేస్ మొత్తాన్ని, ఈ రిమైనింగ్ పార్ట్ చూసారు కదా, ఈ ప్లేస్ మొత్తాన్ని పేస్ట్ బోర్డ్ అంటారు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.